సో లక్ష్మీ సంతోష్ గారు అడిగారు, పారాదీప్ ఫాస్ఫేట్ షేర్ బై చేయొచ్చా ఎట్ ద కరెంట్ ప్రైస్? ఆఫ్ కోర్స్ ఫాస్ఫేట్స్ అంటే ఈ ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో ఉండే పారాదీప్ రిజల్ట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మార్కెట్ కూడా అంటే సారీ స్టాక్ కూడా కాస్త రివైవల్ చూసింది. జస్ట్ ఈ గత 3-4 వారాల్లో మళ్ళీ కాస్త పడిందే కానీ ఫండమెంటల్స్ అన్ని ఇంత స్ట్రాంగ్గా ఉన్న పారాదీప్ ఫాస్ఫేట్ వైపు ఇవాల్టి రోజు కొనడం కరెక్టా కాదా? ఇవాళ రోజు అయినా ఎప్పుడైనా కొనడం మంచి కంపెనీ తగ్గితే రేటు వెంటనే కొనుక్కోవాలి, కానీ భయపడవలసిన అవసరం ఎవరికి ఉండకూడదు. అందువల్ల పారాదీప్ ఫాస్ఫేట్ ఈజ్ వెరీ గుడ్ కంపెనీ. మనం కొనుక్కోమని చెప్పడం, చాలా మంది క్లయింట్స్ కొనుక్కోవడం జరిగింది. అది దాదాపుగా మనం అనుకున్న ఫెయిర్ ప్రైస్ దగ్గర వరకు వచ్చింది. మనం 252 రూపీస్ వరకు చేరడానికి అవకాశం ఉందో అంటే అది దాదాపుగా 230 వరకు 34 వరకు కూడా వచ్చి కిందకు వచ్చింది. ఇక్కడ మీలో కొంతమందికి అనుమానం రావచ్చు, ఆ 18 రూపాయల కోసం ఆపితే చాలా నష్టపోయారు కదా అంటారేమో. ఎప్పుడు కూడా ప్రాసెస్ ఫాలో అయ్యే వ్యక్తులు ప్రాసెస్ ప్రకారం ఉండాలి, కానీ ప్రాసెస్ కాస్త మన డెసిషన్ కాస్త మన తెలివితేటలు కాస్త మన యొక్క ఆలోచన కాస్త చేస్తే మొత్తం కలిపి కలగాపులగం అవుతుంది. అందువల్ల మా యొక్క ఎప్పుడు నిర్ణయం ఎలా ఉంటుందంటే, అనుకున్న ప్రైస్ వస్తే అమ్మటానికి వెనకాడము, అనుకున్న ప్రైస్ రాకపోతే ఆత్రపడి ఆవేశపడి మాత్రం అమ్మటం జరగదు, కొనడం జరగదు. ఏదైనా రూల్స్ ప్రకారం జరిగితే లాంగ్ టర్మ్లో ఎప్పుడు మనకు మనశ్శాంతి ఉంటుంది, లాభాలు కూడా ఎక్కువ వస్తాయి. ఇది కొనొచ్చా అక్కర్లేదా అంటే 172 రూపాయల్లో ఉంది. మనకి తెలిసినంత వరకు నెగిటివ్ న్యూస్ ఏమీ లేదు. ఒక్క రైనీ సీజన్ అయిపోతే పెద్దగా ఫెర్టిలైజర్స్కి అవసరం ఉండదేమో చెప్తే, అందువల్ల ఈ కంపెనీ కొనుక్కోవడానికి ఖచ్చితంగా అనుకూలంగా ఉంది. 253 రూపీస్ వస్తేనే దాన్ని నమ్మాలి.